చరిత్ర అంతటా ప్రపంచం చీకటి వెలుగుల మిశ్రమంగా కనిపిస్తుంది. కొన్ని ఆశతో మెరుస్తున్నాయి, మరికొన్ని నొప్పితో కాలుస్తున్నాయి. వ్యవసాయ విప్లవాలు దేశాలను పోషించాయి, కానీ సంప్రదాయాలను ఉపసంహరించాయి. 2 ప్రపంచ యుద్ధాలు సరిహద్దులను మార్చాయి, కానీ లక్షలాది జీవితాలను గాడిలో కలిసిపోయేలా చేశాయి. ఫ్రెంచ్ మరియు రష్యన్ విప్లవాలు సమానత్వాన్ని వాగ్దానం చేశాయి, కానీ అరాచకాన్ని విడుదల చేశాయి. ప్రింటింగ్ ప్రెస్, ఇండస్ట్రియల్ మెషిన్లు, న్యూక్లియర్ రియాక్టర్లు, ఇంటర్నెట్ ఆవిష్కరణ, కంప్యూటర్లు, మొబైల్ మరియు ఇప్పుడు ఏఐ ప్రతి ఒక్కటి మానవత్వానికి కొత్త కోణాన్ని, ముఖాన్ని, దశను ఆవిష్కరించాయి. ప్రగతితో పాటు ప్రమాదాల అంచును కూడా నిలబెట్టాయి. భారతదేశంలో కూడా ఈ 2 కోణాలను మనం చూస్తున్నాం. మౌర్య సామ్రాజ్యం వంటి గొప్ప రాజవంశాలు జ్ఞానం మరియు శక్తి సామ్రాజ్యాలను నిర్మించాయి. మొఘల్ పాలన కళ మరియు నిర్మాణాత్మక విజ్ఞానం అల్లింది. బ్రిటిష్ మరియు యూరోపియన్ పాలన ద్వారా రైల్వే మరియు సంస్కరణలు వచ్చాయి. కానీ మన ఖనిజ సంపద, ముడి సరుకులు దోపిడీ కాబడ్డాయి. మన సాంస్కృతిక మరియు భాషా వైవిధ్యాలు మనలను సమృద్ధిపరిచాయి. దేశం మరియు రాష్ట్రాలు బహుళ పార్టీల నాయకత్వంలో పాలించబడ్డాయి, కానీ ఇవి విభజనకు బీజాలు కూడా నాటాయి. వృద్ధితో పాటు తిరోగమనం కూడా అంతే వేగంగా జరిగిందనడంలో అతిశయోక్తి లేదు. దేవుని చేత ఎంపిక చేయబడిన ఇజ్రాయేలు జాతి బానిసత్వం అనే చీకటి నుండి అద్భుత రీతిన విడుదల చేయబడి ఎడారిలో దేవునిపై సనుగుతారు. దావీదు మరియు సాలమోను వంటి రాజులు యుద్ధాలు గెలిచి ఆలయాలు నిర్మించినా పాపపు చీకటిలో నలుగుతారు. యెషయా, ఎజేకియేలు మరియు బప్తిస్మ యోహాను వంటి ప్రవక్తలు సత్యాన్ని గర్జించినా ప్రజలు దేవుణ్ణి తిరస్కరించడం, అవిధేయత, అహంకారం, జారత్వం వంటి మరెన్నో కోణాలు వారిని పలుమార్లు పరదేశులుగా చేశాయి. బహిష్కరణకు, నిరాశకు గురి అయ్యారు. యెషయా ప్రవక్త ఈ సందర్భంలోనే వారికి వెలుగును గురించి బోధిస్తున్నాడు. సువిశేషంలో యేసు ప్రభు ఇదే యెషయా మాటలను నిజం చేస్తూ అదే ప్రదేశాన్ని సందర్శిస్తూ మారు మనసును పొందమని హితో పలుకుతున్నారు. నేనే వెలుగునన్న యేసును మనలోని చీకటిని వదిలివేయాలా చేయాలి, వెంబడించేలా మార్చాలి. ఒక్క క్షణం మనలోని సామాజిక, వ్యక్తిగత మూర్ఖపు చీకటి కోణాలను తెలుసుకుందాం. మనం ఆర్థికంగా ఆధునికంగా ఎదుగుతున్నాం, ఆధ్యాత్మికంగా అంతంత మాత్రంగానే ఉన్నాం. మత ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాం, కుల విభజనను భజన చేస్తున్నాం. అసమానతలు మనకు పట్టవు. అసత్యం మీడియాలో ధారాళంగా పేలుతుంది. నిజాలు, పేదలు, వారి యొక్క గోడు దృష్టికి దూరంగా మారిపోయింది. సామాజిక బాధ్యత లోపం, నాకెందుకులే అన్న ధోరణి, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, సిగ్నల్ వద్ద వేచి ఉండటం వంటి చిన్న విషయాల్లో కూడా నిర్లక్ష్యం. పని తక్కువ ఉండాలి, జీతం ఎక్కువ ఉండాలి. పని చేసినా చేయకున్నా నెలసరి ఆదాయం వచ్చే ప్రభుత్వ ఉద్యోగంపై మక్కువ, నా అవసరాలు తీరితే చాలు అన్న ధోరణి, విఫలమవుతున్న వ్యవస్థలను ప్రశ్నించటానికి లేని ధైర్యం. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి అనైతికత, పాపభీతి లేకపోవడం అనే చీకట్లో మనందరం కూర్చుని ఉన్నాం నిశ్చలంగా. నేటి యొక్క వారం మనలో పేర్కొన్ని మరిన్ని అంశాలను, చీకటిని, మూర్ఖత్వాన్ని, లోపాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభు మాట ప్రకారం తొలగించుకునే ప్రయత్నము చేద్దాం. నేనెందుకు ఉదాసీనంగా ఉన్నాను అని ప్రశ్నించుకుందాం. ఆమేన్.